నిద్ర, ధ్యానం ఈ మాటలు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత. కాని మనలో చాలామందికి ఈ రెండూ అందని ద్రాక్షలాగే ఉంటున్నాయి. అసలీ నిద్ర, ఈ ధ్యానం వెనక ఉన్న సైన్సేంటి? ఈరోజు మనం లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ని, మన ప్రాచీన విజ్ఞానాన్ని కలిపి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. రాత్రి అయ్యిందంటే చాలు, నిద్రకోసం ఎదురుచూపులు, గంటల తరబడి మంచం మీద అటూ ఇటూ దొర్లడం. ఈ అనుభవం చాలామందికి ఉండే ఉంటుంది గదా. నిజానికి ఈ సమస్యతో బాధపడేది ఒక్కరే కాదు, మనలో చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనకున్న అసలు కారణమేంటో ఒకసారి చూద్దాం. మన నిద్రను దొంగిలించే దొంగ మరెక్కడో లేడు, మన చేతిలోనే, మన ఫోన్లోనే ఉన్నాడు. అవును, మనం పడుకునే ముందు గంటల తరబడి చూసే ఈ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూలైట్ ఉంది కదా, అది మన బ్రెయిన్ని చాలా తెలివిగా మోసం చేస్తుంది. ఇంకా పగలే మేల్కొని ఉండు అనే సిగ్నల్ పంపుతుంది. దాంతో మనకు నిద్ర రావడానికి హెల్ప్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఇంకేముంది, నిద్ర మాయం. సో సహజంగా జరగాల్సిన నిద్ర ఇప్పుడు మనకొక యుద్ధంలా తయారైంది. ఎందుకంటే మన బాడీ బయాలజీకి, మనం వాడుతున్న టెక్నాలజీకి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతోందన్నమాట. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన పూర్వీకులు నిద్రకు ఎంత విలువిచ్చారో తెలుసా? వేల ఏళ్ల నాటి ఆయుర్వేదంలో నిద్రను త్రయోపస్తంభాలు అంటారు. అంటే జీవితానికి మూల స్తంభాలు మూడని అర్థం. అందులో ఆహారం, నియంత్రిత జీవనశైలితో పాటు నిద్ర కూడా ఒకటి. అంటే చూడండి, మంచి ఫుడ్ ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర అంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడం కాదు, అది మన ఆరోగ్యానికి ఫౌండేషన్ లాంటిది. సరే, మరి ఈ మోడ్రన్ నిద్ర సమస్యలకి మన వేల ఏళ్ల నాటి ఆయుర్వేదం ఎలాంటి సింపుల్ ఇంకా పవర్ఫుల్ సొల్యూషన్స్ చూపిస్తుందో చూద్దామా? ఆయుర్వేదం చెప్పే ఆ అద్భుతమైన టెక్నిక్ పేరే పాద అభ్యంగనం. సింపుల్గా చెప్పాలంటే గోరువెచ్చటి ఔషధ నూనెతో పాదాలకి మెల్లగా మసాజ్ చేసుకోవడం అన్నమాట. ఇలా చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ మొత్తం కూలవుతుంది, టెన్షన్ తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇదేదో ఊరికే చెప్పే మాట అనుకోవద్దు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది. 2014లో జరిగిన ఒక పీర్ రివ్యూడ్ స్టడీలో సైంటిస్టులు ఈ పాద అభ్యంగాన్ని వృద్ధుల మీద ప్రయోగించి చూశారు. వాళ్ల నిద్ర క్వాలిటీ అద్భుతంగా ఇంప్రూవ్ అయిందని ప్రూవ్ చేశారు. అంటే మన ప్రాచీన విజ్ఞానానికి మోడర్న్ సైన్స్ కూడా ఓటేస్తోందన్నమాట. ఆ స్టడీలో వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ T=22.41. స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ను చూపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పాద అభ్యంగనం నిద్ర మీద చూపే ప్రభావం ఏదో చిన్నది కాదు, చాలా బలమైనది అని దీని అర్థం. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నంబర్ పి విలువ 0.001 కన్నా తక్కువగా ఉంది. సైన్స్లో దీని అర్థం ఏంటంటే ఈ రిజల్ట్ ఏదో కాకతాళీయంగా అనుకోకుండా వచ్చింది కాదు, ఇది 99.9% పక్కా అని. అందుకే రీసెర్చర్లు దీన్ని మామూలు ఎఫెక్ట్ అనలేదు, ఏకంగా మెగా ఎఫెక్ట్ అని పిలిచారు. సో ఫైనల్గా ఆ స్టడీ ఏం తేల్చిందంటే పాద అభ్యంగనం మన బాడీలో ఉండే ఆటోనామిక్ హైపర్ అరౌజల్ను తగ్గిస్తుంది. అంటేంటి? మనల్ని ఎప్పుడూ టెన్షన్లో అలర్ట్గా ఉంచే స్ట్రెస్ రెస్పాన్స్ను, అదేనండి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ను స్విచ్ ఆఫ్ చేస్తుందన్నమాట. దాంతో బాడీ, మైండ్ రెండూ రిలాక్స్ అయిపోయి హాయిగా నిద్రపడుతుంది. సరే, ఇది నిద్ర కథ. ఇప్పుడు టాపిక్ షిఫ్ట్ చేసి ధ్యానం వైపు వెళ్దాం. మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్ లోపల అసలు ఏం జరుగుతోంది, ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూద్దాం. ఈ చార్ట్ ఒక్కసారి చూడండి. ముఖ్యంగా 2007 తర్వాత మెడిటేషన్ మీద సైంటిఫిక్ స్టడీస్, న్యూరో ఇమేజింగ్ స్టడీస్ సంఖ్య ఎలా అమాంతం పెరిగిపోయిందో. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సైంటిస్టులు కూడా మెడిటేషన్ పవర్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇవి ఎఫ్ఎంఆర్ఐ స్కాన్స్, అంటే బ్రెయిన్ యాక్టివిటీని చూపించే ఇమేజెస్. వీటిని చూస్తే క్లియర్గా తెలుస్తుంది మెడిటేషన్ మన బ్రెయిన్ వైరింగ్నే మార్చేస్తుందని. ముఖ్యంగా మన ఆలోచనలని, పనులని కంట్రోల్ చేసే ప్రీమోటార్ కార్టెక్స్, డోర్సల్ యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ వంటి ఏరియాలు యాక్టివేట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్కి చేసే ఒక వర్కౌట్ లాంటిది. ఫోకస్ పెరుగుతుంది, చిందరవందరగా ఉండే ఆలోచనలు తగ్గుతాయి, మైండ్ కామ్గా తయారవుతుంది. మెడిటేషన్ అనగానే గంటల తరబడి కదలకుండా కూర్చోవాలేమో అని భయపడక్కర్లేదు. డాక్టర్ రవిసింగారెడ్డి గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఓ 15-20 నిమిషాలు మనసు పెట్టి పుస్తకం చదవడం కూడా ఒక రకమైన ధ్యానమేనట.
ఎందుకంటే ఆ టైంలో మన ఆలోచనలన్నీ ఆ పుస్తకం మీదే ఉంటాయి, రోజువారీ గొడవల మీద కాదు. సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, ఆయుర్వేదం గురించి చూశాం. ఇప్పుడు నిద్ర కోసం ఒక మోడర్న్ సూపర్ ఫాస్ట్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్. దీన్నే మిలిటరీ స్లీప్ మెథడ్ అంటారు. పేరుకు తగ్గట్టే దీన్ని యుఎస్ మిలిటరీ వాళ్ళు పైలట్ల కోసం డెవలప్ చేశారట. వాళ్ళు కేవలం 2 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోవడానికి ఇది హెల్ప్ చేస్తుందట. ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీ ముఖంలో ఉన్న కండరాలన్నింటినీ అంటే నాలుక, దవడ, కళ్ల చుట్టూ ఉన్న మజిల్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్, మీ భుజాల్ని ఫ్రీగా వదిలేసి చేతుల్ని పక్కకి వాల్చేయండి. ఆ తర్వాత ఊపిరి వదులుతూ మీ ఛాతీని, ఆ తర్వాత కాళ్లను, తొడల నుంచి పాదాల వరకు రిలాక్స్ చేయండి. లాస్ట్ స్టెప్, ఒక 10 సెకండ్ల పాటు మీ మైండ్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అంతే. ఇప్పటివరకు మనం చూసింది నిద్రలోకి ఎలా వెళ్ళాలి అనేది. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది చాలా డీప్ కాన్సెప్ట్. నిద్రలో ఉంటూనే మేల్కొనుండటం సాధ్యమేనా? ఆ అద్భుతమైన స్థితి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దాన్నే యోగ నిద్ర అంటారు. పేర్లోనే ఉంది కదా, యోగిక్ స్లీప్ అంటే యోగుల నిద్ర. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. బయటకు చూసేవాళ్లకి మనం గాఢ నిద్రలో ఉన్నట్లే కనిపిస్తాం, కానీ లోపల మన చైతన్యం, మన కాన్షియస్నెస్ మాత్రం చాలా డీప్ లెవెల్లో యాక్టివ్గా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాలు మన చైతన్యానికి 4 స్థితులు ఉంటాయని చెప్తాయి. ఫస్ట్, జాగ్రత్త అంటే మనం ఇప్పుడు ఉన్నట్లుగా మేల్కొని ఉండటం. సెకండ్, స్వప్న అంటే కలలు కనే అవస్థ. థర్డ్, సుషుప్తి అంటే ఏమీ తెలియని బాఢనిద్ర. మరి 4వది, అదే తురీయ. ఈ 3 స్థితులను గమనించే ఒక సాక్షిలాంటి స్వచ్ఛమైన చైతన్య స్థితి అది. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో దాదాపు 3వ వంతు నిద్రలోనే గరిపేస్తాం. అంటే సుమారు 25 నుంచి 30 ఏళ్ళు. ఆ సమయాన్ని కేవలం శరీరం రెస్ట్ తీసుకోవడానికే పరిమితం చెయ్యాలా? లేక మన చైతన్యం యొక్క అసలైన సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఒక అవకాశంగా మార్చుకోవాలా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.